ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు, దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అందరికీ కూడా శుభాశీస్సులు అండి. గురుగారు, జూన్ అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కి సంబంధించిన రిజల్ట్ అనేది రాబోతుంది ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి. జాతకం ప్రకారంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ సీఎం గా ఎవరవుతారని అనుకుంటున్నారు? ఇంకోటి ఏంటంటే ఎవరు రాజు అవ్వబోతున్నారు ఇంకా సింహాసనానికి సంబంధించి? ఇది మంచి విషయమే. ఎందుకంటే రాజు ఆ రాష్ట్రానికి తండ్రి లాంటి వాడు. ఎందుకంటే తల్లి తండ్రి కుటుంబాన్ని బాధ్యతగా ఎలా పోషిస్తుంటారో అంతకంటే మించి అంటే ఆ యొక్క ప్రాంతాన్నంతా కూడా, అంటే తల్లి తండ్రి కుటుంబంలో నలుగురిని పిల్లల్ని మాత్రమే పోషించగలరు. రాజు అనేవాడు ఆ రాష్ట్రాన్ని అంతా కూడా పోషిస్తుంటాడు. అయితే అది ఎలా ఏమిటి అనేది తర్వాత విషయం. అయితే ఈ యొక్క విషయంలో మనలో మన నడవడిక విధానం అనేది ముందు అందరిని చూసుకునే బాధ్యత కలిగినటువంటి శక్తి, ఎనర్జీ కావాలి. అందులోనూ స్వార్థము, ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు, అసూయ, ఈర్ష్యద్వేషాలు లేనటువంటి వాడే రాజు. అయితే ఇందులో మొత్తం మీద ఓవరాల్గా ఇప్పుడు రాబోయేటువంటి ఈ 4వ తారీఖేమో రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం వెయిటింగ్ చేస్తున్నారు. అవును, రాబోయేది. అయితే దీని ప్రకారంగా అంటే నా యొక్క జాతక ప్రకారంగా నేను అన్వేషించినది రాబోయే ఈ ఎలక్షన్లో, అంటే రేపు జరగబోయే కౌంటింగ్లో గెలవబోయేది చంద్రబాబు నాయుడు, టీడీపీ కూటమి అంటారు. టీడీపీ చంద్రబాబు నాయుడే సీఎం అవుతాడు. అనగా అది జాతక ప్రకారం అంతవరకే. మనము వాళ్ళు ఎవరనేది మనకు సంబంధం లేదు. మనం జాతక రీత్యా ఆ పార్టీ ఎక్కువ ఛాన్స్ అయితే వాళ్ళకుందంటారు జాతక ప్రకారంగా. వాస్తవంగా జరిగే తీరుతుంది. రేపు సింహాసనాన్ని అధిష్ఠించబోయేది టీడీపీని. జాతక రీత్యా అలాగే అన్ని విధాల, అంటే మనం అన్ని కోణాల్లో అన్ని విధాల చూసుకున్నట్టయితే టీడీపీ గెలుస్తుంది. సింహాసనాన్ని, సీఎం పీఠాన్ని మళ్ళీ టీడీపీని అధిరోహిస్తుంది. అంటే ఇప్పుడు జగన్ గారికి అంత అంటే జాతక ప్రకారంగా చూసుకున్నట్లయితే లేదంటారా? ఉన్నప్పటికీ ప్రతి సెకండ్ మందే కాదు కదా. అంటే కాలము ఎప్పుడు ఒకలా ఉండదు. కాలము ఒకటేలా ఎప్పుడు మందే అనుకుంటే పొరపాటే. అందులో సూక్ష్మాలు ఉంటాయి, సమయాలు ఉంటాయి. అదే గుడ్ టైమా బ్యాడ్ టైమా, దాన్నే ఇంగ్లీష్ వాడు గుడ్ టైమా బ్యాడ్ టైమా అంటాడు. అదే పాజిటివ్ నెగటివ్. ఇందులో మనకు ఆ సమయాన్ని బట్టి చూసుకుంటే టీడీపీ గెలిచేది ఖాయం. రేపు సింహాసనాన్ని మళ్ళీ అధిష్ఠించేది టీడీపీనే. ఇప్పుడు జాతకం ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎందుకు అనుకూలించట్లేదు అంటారు జగన్ గారికి సంబంధించి? అది దాని గురించి నేను అంత విశ్లేషించను. ఎందుకంటే మనము మళ్ళీ డెప్త్గా వెళ్ళిపోవాల్సి వస్తుంది అందులోనే. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పుకుంటుంటారు. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ అందరూ, అంటే జ్యోతిష్యులు అందరూ కూడా ఎవరికి తగింది, ఎవరు ఊహించింది, ఎవరికి తగింది వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ ఇది నేను నా జాతక ప్రకారంగా నేను అన్వేషించిన ప్రకారంగా టీడీపీకి యోగం ఉంది. అంతేకాకుండా ప్రజా ఆకర్షణ కూడా ఏర్పడింది. మళ్ళీ గెలిచే అవకాశం ఎక్కువ శాతం టీడీపీకే ఉంది. 100% కూడా టీడీపీ గెలుస్తుంది, సింహాసనాన్ని పరిపాలిస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ టీడీపీనే పరిపాలిస్తుంది. అది కూటమి అనొచ్చు, లేకపోతే ఏదైనా. ఇప్పుడు మనం పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నట్టుగా వాళ్ళది ఒక కూటమి అనుకోండి. ఇక్కడ పంచగ్రహ కూటమి వృషభ రాశిలో 6వ తారీఖు ఏర్పడబోతుంటే ముందుగానే వీళ్ళు పంచగ్రహ కూటమి అనుకోండి. అంటే ఇక్కడ పంచాన్ని ఎంతమంది లేరు, కానీ అలా కూటమిలాగా వీళ్ళ యొక్క కూటమి గెలిచే అవకాశమే ఉంది. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.